ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వ్లాగ్లో మొత్తం చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అది ఏమేస్తున్నావు? ఫస్ట్ ఏమేస్తున్నావు? సో ఈరోజు మార్నింగే పిల్లల్ని లేపాను అండ్ వాళ్ళకి హెడ్ బాత్ చేయించిన తర్వాత ఈ ఉగాది పచ్చడి అనేది వాళ్ళతోనే చేపిస్తున్నాను. ఉగాది అంటేనే పచ్చడి ప్రత్యేకం కదా, జీవితంలోని 6 రుచులు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయని గుర్తు చేస్తుంది. సో ఇలాంటి ఉగాది పచ్చడిని ఫస్ట్ టైం వాళ్ళతో నేను చేపిస్తున్నాను. ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళతో క్లియర్గా నేను చెప్పిస్తాను, ఒకసారి చూడండి. ఆద్య ఏం చేస్తున్నావు? ఏం కలుపుతున్నావు? ఇందులో ఏమేమి వేసినావురా? అయిరా నువ్వు కూడా బెల్లం, మామిడికాయ, వేపపూత, చింతపండు, ఉప్పు, కారం, వాటర్. ఏం రెడీ అయింది? నీకు మామిడికాయ కావాలా? ఎట్లుంది రాయిరా? అది ఎట్లుందిరా? మంచిగా ఎట్లుంది? మంచిగా ఏదో తేడాగా ఏమైంది? మంచిగా ఉందా? సూపర్. సో ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళామండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మైండ్ మొత్తం రిఫ్రెష్ అయింది. ఇక్కడ అందరూ వాళ్ళ బండ్లకి పూజ అనేది చేపిస్తున్నారు, బట్ మేమైతే పూజ ఏం చేయించలేదు, కానీ మేము దేవుని మంచిగా దర్శనం చేసుకొని మంచిగా మొక్కి వెళ్ళాము. సో అప్పటికే టైము 11 అవుతుందండి. ఎండ చాలా కొడుతుంది. ఎత్తుకుంటానంటే అసలు ఎయిర్ రావట్లేదు, తనే నడుస్తా అంటుంది. అదేం ఎక్సైట్మెంటో మరి. చిన్నప్పుడు మనం ఏదంటే అది ఈజీగా సాధించుకోవచ్చు కదా, నాన్న ప్రేమైనా అమ్మ ప్రేమైనా. సో ఇక్కడ వీళ్ళు చేసేది కూడా అదే. నాకు ఇది చూస్తూ ఉంటే మా డాడీ కూడా గుర్తొచ్చాడు. ఎనీవే చూడడానికి చాలా బాగుంది. అసలు సంక దిగట్లేదు. మెట్లు ఎక్కేటప్పుడేమో నేను ఎత్తుకుంటా అంటే వాళ్ళు అసలు రాలేదు, బట్ వాళ్ళ డాడీ అనేసరికి వెళ్ళిపోయారు. ఇలా టెంపుల్కి వెళ్ళాము, మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. మై ఫేవరెట్ గాడ్ ఈస్ లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ కింద కూడా హనుమాన్ ఉన్నారు. సో ఇద్దరు దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు. ఇక్కడ కూడా నేను మొక్కుకున్నాను అండ్ నాతో పాటు పిల్లలు కూడా ఎంత చక్కగా మొక్కుకున్నారు. ఈ సంవత్సరం 2026 అయితే నాకైతే బాగా అనిపించింది స్టార్టింగ్ డేనే. అండ్ బై ద వే మీరు రాశి ఫలాలు చూసుకున్నారా? నాది కుంభరాశి. సో ఈసారి బాగుందన్నారు, ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న అనేసరికి ఎత్తుకోమంటుంది ఐరా, నేను అనేసరికి మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ అదే గంట కొట్టిస్తే కానీ దిగలేదు. ఇక్కడ నుండి డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ అమ్మ బూరెలు చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తున్నాము. మా ఐరా దంచమని అంటే తింటుంది. ఇక బూరెలు అనేవి ఎలా చేస్తారు అనేది నాకు తెలీదు. తినడం అయితే చాలా ఇష్టము, బట్ ఏదో నాకు తెలిసిన అంటే నాకు చెప్పిన పని అయితే నేను చేస్తూ ఉన్నాను అంతే. సో మీకు ఎంతమందికి బూరెలు చేయడం రాదు ఒకసారి కామెంట్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది. ఓకే నేను కూడా ఇంకా నేర్చుకుంటాను, పిల్లల కోసం తప్పదు కదా. గ్రైండర్ అయితే ఈ పాటికి అయిపోవే. నేను వాడతా. సో ఆ పప్పు దంచమని చెప్పింది, అది ఎంతగా చేసినా అట్లా అవ్వలేదు. గ్రైండర్ చేద్దామంటే అది గ్రైండర్ చేయరంటుంది. మా మమ్మీ వేరే రకంగా చేసింది. ఓకేవే లాస్ట్కి అయితే బూరెలు అయితే బాగానే ఉన్నాయి.
తర్వాత బెల్లం ఇలా పానకం బట్టి ఆ దంచిన పప్పుని అందులో వేసి చేసింది. ఇది గోధుమ పిండిని ఇలా కలిపి ఇచ్చింది, నన్ను రొట్టెలాగా చేయమంది. నాకు రొట్టె చేయవచ్చు కాబట్టి చేశాను, బట్ అది కూడా వీటికి సరిపోవు అంటే మందం ఉండాలని చెప్పింది. ఇంకా తను చెప్పినట్టుగా మందం చేశాను. అందులో పూర్ణం పెట్టేసి ఇంకా పెనం మీదనే బూరెలాగా ఒత్తేసి బూరెలు అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా హ్యాపీగా తిన్నాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొత్తం మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు ఇస్మార్ట్ శిరీష.